హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి 26వ వచనం వరకు 3. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఇంచును. చాలు నాన్న, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దావీదు కుమారుడా, ధవలవనుడా, మా మంచి కాపరి, మా మంచి బోధకుడా, మా మధ్యలో సంచరిస్తున్న యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రారంభం నుంచి ఇంతవరకు నీ ఆత్మ కార్యములు జరిగించిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం. నాలో నువ్వు ఉండండి, నా నోటిలో మాటలు ఉంచిన తండ్రి, మహిమకరంగా అద్భుతకరంగా నీ వాక్కులు విడుదల చేయమని అడుగుచున్నాను. నీ పాదాలు బట్టి మరొక్కసారి వేడుకొని వచ్చినానయ్యా. అట్టి కార్యములు జరిగిస్తున్న తండ్రి, నీకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాదసన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఒక మంచి నిర్ణయం మనం తీసుకోబోతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను కూడా ఒక మంచి నిర్ణయం. ఈ సంవత్సరం గడిచి ఎన్ని నెలలైంది? 8 నెలలైంది. కానీ చాలామందికి పనులు లేవు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పనులు లేవు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు గుండా మనం నడుస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ పునరుద్ధాన ఆదివారం దినమున మనం అందరం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం తీర్మానం అంటే, అయ్యా నీ సన్నిధానంలో ఒక పాత్రగా వాడబడతానయ్యా, నీ కోసం నేను బ్రతుకుతానయ్యా. మనుషుల కోసం కాదునైనా, లోకం కోసం కాదు కానీ నీ కోసం నేను బ్రతుకుతానయ్యా అని ప్రతి ఒక్కరం కూడా ఒక తీర్మానం తీసుకొని మనం ఉండాలి. మన చిత్తం ఏంటో దేవుడు ఎరిగి ఉండాలి. దేవుని చిత్తం ఎరిగి మనం నడుచుకోవాలి. చాలామంది గొప్ప గొప్ప దైవ సేవకులు వస్తున్నారు, వాక్యం బోధిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నీవు నేను కూడా దేవుని చిత్తము ఎరగకుండా ఉన్నామంటే అది మన లోపమే. అది దేవుని లోపమైతే నేను అనుకోను, కానీ అది మన లోపమే. ఎందుకంటే భారం ఎవరి మీద ఉంటుందంటే, భారం ఎవరైతే సంఘాన్ని మోస్తున్నారో వారి మీద భారం ఎక్కువ ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వస్తే, సంఘ బిడ్డలకు కష్టం వస్తే ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరైతే సంఘ భారం మోస్తున్నారో వారికి మాత్రమే బాధ కలుగుతుంది. అవునా కాదా? ఈ రోజున ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక తీర్మానం తీసుకొని మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ భోగ భాగ్యాలన్నీ మన వెంట మనకు రానే రావు. ఐశ్వర్యం మన అందుకు రాదు, అందము మనతో కూడా రాదు. అందము వ్యర్థమని, సౌందర్యము వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. నీవు నేను కూడా దేనికోసం బ్రతకాలంటే మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, దేవుని కొరకు, దేవుని చిత్తము ఏమైంది ఎరిగి ఉంది మనము గ్రహించుకోవాలి. అది కాదు కానీ ఈ రోజున నేను అందంగా ఉన్నానా లేదా, నేను ఎలా జీవిస్తున్నాను, ఈ భోగభాగ్యాలు ఎంతకాలం ఉంటాయి మన వెంట అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున మన వెంట ఏమి రావు చూస్తున్నాం. భయంకరమైన నిన్న మనం చూసుకున్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. దేవుడు మోషే ద్వారా మోషేని వెన్నుకొని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించి ఉన్నాడు. మరి నీవు నేను కూడా దేవుని ఏర్పాట్లోనే ఉన్నాం కదా. మరి ఇవన్నీ మనకు శాశ్వతం కాదు. మనం ఇండియా దేశం నుంచి ఈ దేశానికి వచ్చినప్పుడు మనం ఏమైనా పట్టుకొని వచ్చున్నామా? ఎవరమైనా కూడా, నాతో సహా మనం ఏమీ పట్టుకొని రాలేదు. ఎందుకైతే మనం వచ్చాం, ఇక్కడికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని మనం ఇంటికి వెళ్ళి కుటుంబం చక్కబెట్టుకొని, పిల్లలు చక్కబెట్టుకొని, ఒక గృహం కట్టుకొని దాంట్లో మనం ఉండాలన్నది మన ఆశ, మన అందరి ఆశ అదే కదా. మరి మన అందరి ఆశ అదైనప్పుడు మరి దేవుడు
మనకి ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం మన పైన ఉందా లేదా, మన కుటుంబం మీద ఆశీర్వాదం ఉందా లేదా, మన తీరేంటి, మనం ఒక తీర్మానం తీసుకొని దేవుడు మందిరంలో ఉన్నామా లేదా అని ఈ రాత్రికాలం సమయంలో మన హృదయాలని మనమే పరిశీలించుకోవాలి. ఈ రోజున నువ్వు ఒక తీర్మానం కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఎవరి వైపు చూడవద్దండి, ఎవరు సహాయం కోరవద్దండి. దేవుడు సహాయమే మనం కోరదాం. దేవుడు తర్వాత ఎవరు సహాయమైనా ముందు కోరి దేవుడు సహాయం వెనక కోరితే దేవుడు అది చెయ్యడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా సాక్ష్యమే, ఇది నా జీవితంలో జరిగింది, నా కుటుంబ జీవితంలో జరిగిన సాక్ష్యమే. ఒకానొక దినాలలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలామంది సంఘానికి వస్తున్నాం, మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ అవి మన హృదయంలో పెట్టుకోవటం లేదు. అందుకనే మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు. ఈ తల్లి ఇంతమంది చెప్పింది, నా బాధ అదే, వారం 10 రోజుల నుంచి నా బాధ అదే. చాలామంది ఫోన్ చేసి, అమ్మ నాకు 100 దినాలు కావాలి, అమ్మ నాకు 200 దినాలు కావాలి, ఏడైనా తీసిమంటే ఎవరి దగ్గర లేదు డబ్బులు. ఎందుకు తెలుసా? ఎవరికి సరైన పని లేదు, ఎవరికి దగ్గర పని లేదు, సరైన జీతాలు లేవు. ఎందుకంటే ఒకరికి చెప్పుకుంటే బాధ తీరుతుంది, కానీ అది దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరం కూడా దేవుడి మీద ఆధారపడాలి. మనుషుల మీద వద్దు, కానీ ఇక్కడున్న దైవశైల మీద కానీ ఆత్మీయ తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడవద్దు. దేవుడి మీద ఆధారపడతాం. నీకు ఐశ్వర్యం కావాలంటే, ఇక నీ జీవితంలో అద్భుతం జరగాలంటే మనం దేవుడి వైపే మనం చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి దగ్గర డబ్బులు లేని దినాలు ఈ రోజున ప్రతి ఒక్కరు రుణబాధలతో ఉన్నారు, ఎంతో వడ్డీలు కట్టి బాధపడుతున్నారు, కట్టలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అవన్నీ కూడా వదిలిపెట్టి మనము ఈ రోజున దేవుడు మందిరంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఈరోజు ఎంతోమంది ఇండియా దేశం నుంచి మనం ఈ దేశానికి ఎందుకు వచ్చాం? సంపాదించుకొని ఇంటికి పంపించి గృహం కట్టుకోవాలని, మనం ఆశీర్వదించబడాలని మనం వస్తున్నాం. కానీ మనమే ఆశీర్వదించబడకనంటే మనం గృహం ఏమి కడతాము, ఇంటి దగ్గర వాళ్ళేమో ఆశీర్వదించబడతారు. అవన్నీ కూడా మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. నా కుమారుడు ప్రతి ఒక్కరు ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఒకనొక దినాలలో ఇక్కడ మా జీవితంలో మంచి బిజినెస్లు, భోగ భాగ్యాలు, ఎన్నో ధనముతో కూడి ఉన్నాం మేము ఇక్కడ. మా ఇంట్లో ఎంతో విగ్రహాలు, బంగారుతో పంచలోహాలతో విగ్రహాలు, కొన్ని లక్షలు, 6-7 లక్షల విగ్రహాలు. నా తల్లిదండ్రులు నాకు అప్పుడు, నేను కొత్తగా కాపురానికి వస్తున్నాను, కోవిడ్ దేశంలో నేను కాపురం పెట్టిన కొత్తగా అప్పుడు వస్తున్నానని అన్నీ కూడా పీఠంతో కూడా ఇది మనం చేస్తారు కదా, ఇప్పుడు వరలక్ష్మి రథం మీద వస్తున్నారు, రథానికి సంబంధించినప్పుడు అన్నీ ఉంటాయి కదా, అవి కూడా పార్సల్ చేసి నా కోవిడ్ దేశం పంపించి ఉన్నారు. కానీ ఎవరైతే అయ్యగారు నమ్మి ఉన్నారో వారందరూ కూడా ఈ దేశం మోసం చేశారు. కొన్ని కోట్లు మోసపోయాడు. మేము ఇండియా వెళ్ళొచ్చాము, మా మామగారికి ఆరోగ్యం బాగాలేదని వచ్చేతలకి అంత మోసపోయినాం. మరి పరాయోళ్ళు కాదు, సొంత వాళ్ళే ఇరుపైకి వెళ్ళిపోతున్నారని ఈర్ష్యతో సొంత వాళ్ళని అయ్యగారిని మోసం చేశారు. చేసిన దినాలలో మాకు యేసు ప్రభు అంటే తెలియదు, మరి ఏమీ తెలియని దినాలలో, ఆ దినాల్లో ఒక సహోదరి, మేము అద్దె కట్టుకోలేని స్థితిలో కూడా మేము ఉన్నాం. ఆ రోజుల్లో అద్దె కట్టుకోని స్థితిలో ఉంటే మా ఇంట్లో ఇంకొక ఆమె కింద ఒక ఆమె కేరళ ఉంటే, మీరు యేసు ప్రభుని తెలుసుకుంటే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు అని చెప్పింది. కానీ అయ్యగారు ఒప్పుకునేవాడు కాదు. అయ్యగారికి ఇప్పుడు కోపం తక్కువ. అప్పుడు 99% కోపము, ఇప్పుడు 10% కోపం లేదు. అంతా కూడా దేవుడు తీసేసేసినాడు. అంత కోపం, గుట్లు ఇట్లా ఉరుం చూస్తే అందరూ ముడుక్కోవాలి. కోడిపిల్ల రాత్రి తట్టి ముడుకుంటే అట్లా ముడుకునేవాళ్ళం. అలాంటి అంత భయంకరమైన కోపం అయ్యగారికి. నేను చెప్పలేను అయ్యగారికి దేవుడు మందిరానికి వస్తానంటే. ఆ సహోదరి చెప్పింది, నేను మాట్లాడుతుంటే ఆమెతో కూడా అన్నాడు, నీకు ఇష్టం ఉంటే వెళ్ళు, మా వాళ్ళని ఎవరిని కూడా నువ్వు తీసుకువెళ్ళవద్దు అన్నాడు. కానీ మళ్ళీ నేనే 2 వారాలు 3 వారాల తర్వాత ఒక్కసారి వెళ్ళొస్తాము, నీకేమవుతుంది అన్నాను. అప్పుడు పిల్లలు నేను మాకు ఆ స్థితి ఏంటంటే అద్దె కట్టుకోలేక తిండి తినలేని స్థితులు ఏమున్నది, భోగభాగ్యాలన్నీ కూడా పోయినాయి, ఉన్నమాట అన్నీ కూడా పోయినాయి, ఏమీ లేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భోగభాగ్యాల గురించి చెప్పాడు, మోషే గురించి చెప్పి ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూనుంటే ఆ రోజున ఆ స్థితి ఏం తెలుసా? నేను వెళ్ళి రాగానే మరి మా ఇంట్లో ఉన్న అద్దెకన్నీ కూడా రెంట్కు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక విశ్వాసం, అల్ప విశ్వాసం అంటే చాలా అన్నాడు కదా, అట్టి విశ్వాసం అయ్యగారిలో కలిగి ఉన్నది. అప్పుడు ఏమనుకున్నాం, మేము రాగానే అద్దెలు ఫుల్ వచ్చేసారు. అప్పుడు
నిజమైన నాకంటే మలయాళం వస్తుంది, అయ్యగారికి రాదు కదా. అప్పుడు డ్యూటీలో అయ్యగారు డ్యూటీలో జాన్ అనే బ్రదర్ సెగనేటిపల్లి నిజంగా మా కుటుంబానికి నిజంగా ఆయన ఈ విధంగా నడిపించడానికి ఆ సహోదరుని దేవుడు వాడుకున్నాడు. మరి మాకు తెలుగులో ఎవరు పాస్టర్ అంటే అప్పుడు జయరాజ్ పాస్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఉన్నాడు. అప్పుడు క్రమం అయిన తర్వాత దేవుళ్ళకి ఎదుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్పండి, చాలామందికి తెలియదు ఈ విషయాలు. ఎట్ట ఆశీర్వాదం మేము పొందుకుంటాం అనేది దానికి ఎవరో చేసింటారు, ఎవరో డబ్బులు ఇచ్చింటారు, వీళ్ళు అందుకే ఇంత పైకి వచ్చినారు అనుకోవచ్చు మీరు. ఇది సత్య నిజం. ఆమె అనుకున్న రోజుల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక సహోదరికి మేము బాప్తీసం తీసుకున్నాం. మేము ఉపవాస ప్రార్థన జరుగుతున్న సమయంలో చాలా, అప్పుడు ఇన్ని సంఘాలు లేవు, 2-3 సంఘాలే ఉన్నాయి. చాలా విశ్వాసం, చాలా ప్రార్థన పరులు, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఆ ప్రేమ ఈ దినాల్లో లేదు. ఈర్ష్యలు పెరిగినాయి, ప్రేమలు తగ్గిపోయినాయి. అలాంటి స్థితిలో మనం పక్కనే సోదరులమే సహోదరులమే పక్కకి వెళ్ళినాక అబ్బాయి దాంతో మాట్లాడడం వేస్ట్ అనే రోజులు వచ్చాయి ఈ రోజుల్లో. అట్లా దినాలలో అయ్యగారు ఒక పక్క, నేను ఒక పక్క ఉన్నారు. ఎవరైతే పాస్టర్ గారు చెప్తున్నారో, ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో అని అన్నప్పుడు అయ్యగారికి తెలియకుండా నేను ఎత్తాను, నాకు తెలియకుండా అయ్యగారు ఎత్తారు. ఆ రోజులో ఇరువురు కూడా మేము ఒక దినాన బాప్తీసం తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి కూడా బాప్తీసం తీసుకున్న రోజు నుంచి కూడా మళ్ళీ ఒక దినాన ఒక సహోదరి, దేవుడు అంటే తెలియదు, పాపములో ఉంది ఆమెది మలికిపురం. ఇప్పుడు లేదు, ఆ సహోదరి వెళ్ళిపోయింది. ఉన్నప్పుడు దేవుడి గురించి ఏమని తెలుసుకోవాలని, ఆమె బాప్తీసం తీసుకోవాలంటే అన్నీ తెలియాలని అయ్యగారినప్పుడు జయరాజ్ దగ్గరికి వెళ్ళనమ్మా ఆయన చెప్తారన్నప్పుడు, ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆమెకు దేవుడు పరిశుద్ధాత్మ ఆమె మీదకి దిగింది. విపరీతంగా పేరు ఆమెకు అంతవరకు ఎవరి సంఘంలో ఎవ్వరు తెలియదు ఆమెకు. కానీ ఆమెకు తెలిసింది ఒకటే, యేసు ప్రభుని తెలుసుకోవాలి. రక్షణ అంటే ఏంది, యేసు ప్రభుని తెలుసుకుంటే ఏమొస్తుంది, అది మాత్రమే ఆమెకు కావాలి. వెళ్ళినప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో ఆమె నింపబడి ఉన్నది. అప్పుడు మేము ఎక్కడ అంటే సహరా బాగ్దాద్లో ఉన్నాం, చాలా సముద్రం దగ్గర ఉన్నాము. కొంతమంది బిడ్డలకు తెలుసు ఆ ఇంట్లో ఏంటంటే హాల్లో ప్రార్థన జరుగుతూ ఉన్నది. రూముల్లో మేము 3 ఫ్యామిలీ, డేవిడ్ రాజు, మేము, ఇంకొక ఫ్యామిలీ ఉన్నింది. అప్పుడు ఆ సహోదరి చెప్తుంది, అన్ని కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడినారు, ఆ కుటుంబం నాకు ఇప్పుడే కావాలి, మీరు ఇప్పుడే పిలుచుకురండి అని జయరాజ్తో చెప్తున్నాను. అప్పటికే హాల్ అంతా కేకలు. అక్కడే బేల్పూర్ హోటల్ దగ్గర ఉన్నారు. మేమున్న ఇంట్లో జయరాజ్కి ఇచ్చి బయటకు వచ్చేసాం. మేము ఆ ఇంట్లో చెప్తున్నది కేకలు, ఆ వీధంతా అరుపులు, భయంకరమైన అరుపులు సంభవిస్తున్నాయి. అప్పుడు అయ్యగారికి బార్డర్లో డ్యూటీ చేశారు. బార్డర్లో రావాలంటే చాలాసేపు పడుతుంది, పొద్దున్న బయలుదేరితే రాత్రికి రాగలుగుతారు వాళ్ళు. అప్పుడు పేరు పెట్టి పిలుస్తుంది. శ్యామల సారగా మార్చబడింది, దుర్గారెడ్డి జోసఫ్ రెడ్డిగా మార్చబడినారు. పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే అప్పుడు జయరాజ్ డేవిడ్ గారికి ఫోన్ చేసి, సిస్టర్ని వాళ్ళని తీసుకురండి, తొందరగా అర్జెంట్గా తీసుకురండి అని చెప్తున్నారు. పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు, ఇక్కడికి రావాలి స్కూల్ పిల్లలకి, మేమేమో అక్కడ ఉంటున్నాము. అప్పుడు నేను నైట్తో ఇంకా అసలు మార్చుకోలేదు, డ్రెస్ కూడా మార్చుకోలేదు. అప్పుడు వస్తానే తన ద్వారా దేవుడు ఏమని బయలుపెచ్చింది తెలుసా, నా కుమార్తె తల్లి గర్భంలో రూపొంపబడకముందే నీ కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు. నీకు ఏమైతే పోయినాయి, అప్పుడు కోట్లు పోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి, కట్టుబట్టలతో బయటకు వచ్చాం. తన తల్లిదండ్రులు ఒక చెల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. కట్టి బట్టలతోనే డ్యూటీకి వెళ్ళడానికి కూడా 150 పిలుసు లేని రోజుల్లో, ఆ రోజు ఉన్న దినాలలో తన ద్వారా దేవుడు ఏమని బయలుపరిచాడు. ఆమెను చూడలేదు, ఆమె అప్పటికి పాపంలో ఉన్నది. దేవుడు పాపాన్ని చూడలేదు, ఆమె హృదయాన్ని చూశాడు. ఆమె హృదయం ఎవరి వైపు చూసిందంటే దేవుడి వైపు చూసింది. దేవుడి వైపు చూసినప్పుడు 3 రోజులు, మీరు నమ్ముతారో నమ్మరు, ఏ పాస్టర్ అన్నట్టుగా చెప్తారు, వాళ్ళ దగ్గర రికార్డులు క్యాసెట్లు ఉన్నాయి. కానీ ఆమె కొందరి జీవితాలు బయలుపరిచింది కాబట్టి ఇది దాసేసారేమో నాకు తెలియదు. కానీ అన్నింట్లో అన్ని క్యాసెట్ రికార్డు జరిగినాయి. అప్పట్లో జరిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే, నా కుమారుడా అయ్యగారికి, నువ్వు ఎక్కడైతే ఏమైతే ముగించుకున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడినావో అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఆ రోజున చెప్పిన మాట ఆమె. సరే నేనేం చేస్తానంటే, మనం బాప్తీసం తీసుకుంటాం కదా, తీసుకున్న దినాలలో ఈ పంచలోక విగ్రహాలన్నీ ఉన్నాయి కదా, 7 లక్షలకి
పెద్ద కాటన్ తెచ్చి, మనకి 25 కిలోలు కాటన్ వస్తుంది కదా, 35 కిలోలు కాటన్, కొత్త కాటన్ తెచ్చి దాంట్లో అన్ని విగ్రహాలు, నక్లీస్లు అన్నీ వేస్తాం కదా, బంగారి అన్నీ దాంట్లో పెట్టి పైన పెట్టా. ఎక్కడంటే కబోర్డ్ అది అట్లా కబోర్డ్ అట్లే ఉంది, కబోర్డ్ పైన పెట్టిన. ఎందుకు? ఇవన్నీ మా అమ్మోళ్ళు ఇచ్చినట్టు మనం ఎవరికైనా ఇస్తే మళ్ళీ రేపు అనే రోజు నన్ను అడుగుతారేమో, అప్పటికే నా మీదకి ఇంత కడుకున్నారు. ఎందుకంటే ఈ దేవుని తెలుసుకున్నానని. వాళ్ళకి ఎవరైనా పోతుంటే ఇచ్చి పంపిద్దామని పైన పెట్టాము. పైన పెడితే మళ్ళీ రాత్రి ఆరాధన 7 గంటలకు స్టార్ట్ అయింది. పరిగెత్తుకుంటూ వస్తుంది అందరి దగ్గరికి, మోకాల మీద. అమ్మ కూడా ఉండదు, అమ్మకి తెలుసు బాగా. ఆయన మోకాలు నా దగ్గరికి వచ్చింది, నా కుమార్తె నువ్వు పాపం చేస్తున్నావు అని. నేనైనా నాకు పాపం అంటే ఎందుకు తెలియదు నైనా, నా భర్త అక్కడే ఉన్నాడు, ఈ దేశంలో నేనేమైనా పాపం చేస్తున్నాను అనుకుంటాడేమో అని నాకు భయం వేస్తూ ఉన్నది. నాకు అట్లాంటివి ఏం తెలియదని. కానీ నా కుమార్తె పాపం అంటే అది కాదు, నువ్వు అన్ని విగ్రహాలన్నీ దాచి ఉన్నావు, అవి ఇప్పుడే ఈ సమయమని నువ్వు పడేసిరా అని చెప్పింది. అప్పుడు అయ్యగారు వెళ్ళి, జయరాజు, డేవిడ్ భాస్కర్, ఇంకా చాలామంది యవనస్తులు వెళ్ళి మెసిలా బీచ్లో ఆ కాటన్ పట్టుకి వెళ్ళి ఆ రాత్రి 12:30 1 గంట సమయంలో అమ్మకు అన్నీ తెలుసు. అమ్మ కూడా మాతోనే ఉన్నింది అప్పుడంతా కూడా. అమ్మకు భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నింది. అవన్నీ పట్టుకెళ్ళి ఆ మెసిలా బీచ్లో పడేసి వచ్చినారు. నా కుమారుడు ఆ రోజు మొదలుకొని ఈ రోజుకు వరకు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా దేవుడు నెరవేర్చిన దానికి ఏమాత్రము సందేహం లేదు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ రోజున ఒక తీర్మానం తీసుకున్నాను. ఈ దీన కుటుంబం ఒక తీర్మానం తీసుకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నీ వైపే మేము చూస్తాం తండ్రి. మనుషుల వైపు కానీ, లోకం వైపు కానీ, మా కుటుంబాల వైపు కానీ మేము చూడమని అయ్యగారు, మేము, నా పిల్లలు కూడా ఎంతో సేవ చేసిన, చిన్న పిల్లలే ఎంతో సేవ చేసి ఉన్నారు ఈ దేశంలో. అలాంటి స్థితిలో దేవుడు, ఈరోజు మీరు అనుకోవచ్చు, ఎవరో ఇచ్చారేమో, ఎన్ని అంగళ్ళు కొన్నారు, ఎన్ని షాపులు కొన్నారు అనుకుంటారేమో. కాదు, ఆ దినాన దేవుడిచ్చిన వాగ్దానము. మా దగ్గర ఏమీ లేదు, ఎలా పైకి వచ్చాను కూడా చెప్తాను నేను. ఒకనొక దినాన ఒక కోయిటి ఆయన వచ్చి అయ్యగారి దగ్గరికి, నువ్వు ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు కదంటే, నా దగ్గర డబ్బు లేదంటే నేను నీకు ఇస్తాను షాపు, నువ్వు చేరుకున్నప్పుడు క్యాష్ స్టాప్ పెట్టినాం. తెలుసు కదా, అప్పుడు సీడిల్ షాప్ ఉండే ఉన్నది. ఫస్ట్ మాలియాలో స్థాపించబడడానికి అది పునాది అనమాట. పునాది అయినప్పుడు ఇద్దరు పార్ట్నర్గా పెట్టినప్పుడు ఎంతో గొడవలతో జరిగి ఉన్నది. మరి దేవుడు ఆ పార్ట్నర్ కూడా పక్కకు తప్పించాడు, అయ్యగారిని మాత్రం పెట్టాడు. జరుగుతూ ఉంటే నమ్మకస్తులు లేరు, వచ్చింది తింటూ ఉన్నారు. అప్పుడు అయ్యగారు అన్నారు, నువ్వు వెళ్ళి షాప్లో కూర్చోవాలా అన్నాడు. అప్పుడు నా కుటుంబం ఏంటంటే, నాది ఉన్నతమైన కుటుంబం, ఇండియా దేశంలో మా నాన్న ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా నా తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కూడా బయటకు పంపించలేదు, ఏ రోజు కూడా మమ్మల్ని బయటకు పంపించలేదు. అలాంటి స్థితిలో నుంచి నేను వచ్చా. ఇదేంటిరా నా భర్త ఇలా అంటున్నాడని. వాళ్ళు ఇంకా కొంతమంది అక్కడ పెద్ద వాళ్ళంతా ఉన్నారు, మా బంధువులు, వాళ్ళంతా కూడా, బాలరెడ్డి అంటే మీకు అందరికి తెలుసు, ఆయన వచ్చి, అమ్మ మా భార్య కూడా కూర్చుంటుంది, నీకేం బాధ లేదు, మేమున్నాం ఇక్కడ మాలియాలో అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అప్పుడు నాకు రక్షించబడినా కానీ ఇవన్నీ తెలీదు, వాక్యము ఇవన్నీ నాకేం పెద్దగా తెలియదు. వెళ్ళడం, పోవడం, రావడం, మీకులాగే కొంతమంది ఉంటాం కదా, మనకేం తెలియదు అయిన పట్టించు. అలాంటి స్థితి సాగిపోతున్నది. అక్కడి నుంచి మళ్ళీ తేజమ్మ విషయంలో ఎంతో మరి చేతపడి జరిగి, ఆ రోజుల్లో జరుగుతున్న రోజుల్లో ఆ షాపును రాత్రికి రాత్రే మూసేయమని చెప్పినారు. ఇంకా మూసే దినాలలో ఇంకా మనం తండ్రి మేము వెళ్ళాలనుకున్నప్పుడు ఒక చిన్న సూపర్ మార్కెట్ మాలియాలో ఉంది, ఇప్పుడు మనకే ఉంది, అది కూడా తేజ సూపర్ మార్కెట్ అని ఉంది. ఆ సూపర్ మార్కెట్లో కొన్ని లక్షలు, కొన్ని కోట్లు సంపాదించాం. నిజం, అది చిన్నదే. దాంట్లో నేనే కూర్చుంటాను. శుక్రవారం అయితే మీరు నమ్ముతారో నమ్మరో, మన ఇజ్బాల్ కవర్ ఉంటుంది కదా, నల్ల కవరు, ఆ కవర్ నేను డబ్బులు పోసుకోబోతాను. ఇట్లా పెట్టుకుంటే దాంట్లో ఇట్లా పోసుకోవడమే కవర్లో. నేనే ఉండేది, తెల్లవారు 5కి వస్తే రాత్రి 12కి పోసుకుంటున్నది. కానీ ఒకనొక దినాన 2013 సంవత్సరంలో నాకు కాళ్ళు చేపడిపోయింది. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఈ కాలు చేపడిపోయింది. అయ్యగారు ఇండియా దేశం వివాహానికి వెళ్ళాడు. మేము మాలి ఆ ప్రాంతంలో ఇక్కడ సేవ జరుగుతూ ఉన్నది, పిల్లలు కూడా లేరు. అప్పుడు ఒక అయ్యగారు ఉన్నారు, విజయవాడ అయ్యగారు ఉన్నారు మన దగ్గర. అప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు అన్నారు, నీకు కాళ్ళు చేయి వస్తుందో రాదా అన్నారు. అప్పుడు ప్రార్థన చేసి నాకు ఒక భాస్కర్ గుర్తొచ్చారు. ఆయనే రత్నరాజయ్య గారు, మన మధ్యలోకి వస్తారు కదా హైదరాబాద్ నుంచి. అయ్యగారు నా పరిస్థితి ఇలా ఉంది, ఆపరేషన్ చేయాలంటున్నారు. మరంటే నా కుమార్తె ఒక మాట చెప్తే వింటావా అన్న. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు పరిపూర్ణమైన సేవకు వెళ్ళాలని దేవుడు తలంచి అన్నాడు. నువ్వు పరిపూర్ణమైన సేవకు వెళ్తే
నీకు 3 రోజుల్లో దేవుడు స్వస్థత కలుగజేస్తాడు. హల్లెలూయా. ఆ రాత్రి నేను అక్కడ హాస్పిటల్లో పడుకొని, అయ్యగారు లేరు, అందరూ ఇండియాకు ఫోన్ చేశారు, నేను వచ్చేస్తాను, వివాహం జరుగుతుంది. ఆ రాత్రి వివాహం జరుగుతుంది, అక్క కూతుర్ది జరుగుతున్న సమయంలో నేను అన్నా, వద్దు, దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు నమ్ముతారు, కత్తులు అన్నీ రెడీగా పెట్టారు హాస్పిటల్లో, సభ హాస్పిటల్లో. కానీ నాకు దేవుడు కొంచెం కదిలికొచ్చింది. డాక్టర్లు కూడా ఆలస్యం చేశారు. దేవుడు నాకు నడవడానికి 15 కొంచెం అడుగు వేస్తున్నాను. 15 రోజుల్లో సంపూర్ణమైన స్వస్థత విడుదల దేవుడు కలిగేసి. హల్లెలూయా. అప్పుడు ఇంకా నేను పరిపూర్ణమైన సేవకు రావాలి. మళ్ళీ ఒక్కనొక దినాల్లో ఈ పాత బేస్మెంట్లో ఉన్నప్పుడు కేరళ ఒక ఆయన తీసుకొచ్చారు. అన్ని సంఘాల వాళ్ళు, తెలుగు సంఘం, అన్ని సంఘాల వాళ్ళు. అప్పుడు నాకు ఎవరో తెలియదు. ప్రసన్న మన దగ్గర ఉన్నాడు. నేను మాల్యా నుంచి ఇక్కడికి రావాలి, ఎవ్వరు షాప్లో. అయ్యగారు ప్రసన్నను అక్కడ పంపించి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు బేస్మెంట్లోకి ప్రార్థన నేను ఫస్ట్ దాంట్లో కూర్చున్నాను, ఇక్కడ కూర్చున్నాను ఫస్ట్ లైన్లో. ఆయనకు నేను అయ్యగారు భార్య అని ఏం తెలియదు, వచ్చి కూర్చున్నా. ఆయన రాగానే నా నెత్తి మీద చేయి వేసి, నా కుమార్తె, నువ్వు పరిపూర్ణమైన సేవకు రావాలి, భారం ఎంతో నీ మీద ఉందని అందరి ముందర ఆయన చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మళ్ళీ నువ్వు కానీ పరిపూర్ణమైన సేవకు రాకపోతే మళ్ళీ కూడా ఇదే పరిస్థితి నీకు వస్తుందని చాలామంది దైవసేవకుల ద్వారా దేవుడు ఒకటే మాట మాట్లాడతాడు. ఎవరి ద్వారా మాట్లాడినా ఒకటే మాట మాట్లాడతాడు. అదే మనం నమ్మాలి, దాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసాం. అప్పుడు నవంబర్ నెలలో వాళ్ళు వచ్చినారు. డిసెంబర్ 31 నైట్కు మేము ఆదాయం చూడలేదు, అక్కడ వచ్చి ఆదాయం చూడలేదు. అయ్యగారు నేను ఇక వెళ్ళిపోవాలా, మనం బాగుంటే సంపాదించుకుంటాం. దేవుడు మాట్లాడతాను. రాత్రికి రాత్రి ఆ షాపు మా మధ్యగారికి ఇచ్చేసి అన్నీ అలాగనే ఒట్టి బైబిల్ పట్టుకుని, ఆ బైబిల్ ఎప్పుడు రాలా ఉంటుంది, ఆ బైబిల్ పట్టుకొని నేను బయటకు వచ్చేస్తున్నాం. మేము ఆ రోజు ఇద్దరికి కూడా వచ్చి, మేము ఇక్కడ మా ఇంటి పక్కనే ఇప్పుడు జిమ్ బిల్డింగ్ దాంట్లో రూమ్ తీసుకొని ఉన్నాం. కానీ ఇస్తానని చెప్పి తీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయలేదన్నారు. రాత్రికి రాత్రి పాత బేస్మెంట్లో మాకు రూమ్ తయారు చేయబడినది. హల్లెలూయా. అక్కడే ఆ రాత్రికి రాత్రే అయ్యగారు పిలుచుకొని వచ్చి చెక్కలన్నీ కుట్టించేసి మేము అక్కడ ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అయ్యగారు బాధపడుతూ ఉంటే, ఇది దేవుడి చిత్తమేమో, మనం ఇక్కడ ఉండాలనుకున్నాడేమో దేవుడు, అందుకే ఆ గృహం మనకి ఇవ్వలేదు, నువ్వు బాధపడవద్దని అక్కడే బాత్రూమ్, మీకు అందరికీ తెలుసు, చాలామందికి పాత బేస్మెంట్ అందరికీ తెలుసు, అక్కడే రూములు కట్టడం. అక్కడే మేము కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు కూడా మేము అదే బేస్మెంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అయ్యగారు ఎంతో బాధపడేది. అది ఎంతో పెద్దది. నేను ఒంటరిగా, అయ్యగారు డ్యూటీకి వెళ్ళిపోతారు, కానీ ఎన్నో దినాలుగా గట్టిగా ప్రార్థన చేస్తున్న రోజులు ఉన్నాయి, తడి బట్టలతో ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికి ఎందుకైతే నువ్వు తీసుకొని వచ్చావయ్యా, మంచి షాపులన్నీ వదిలేసి వచ్చినప్పుడు దేవుడు నాకు, మన పూల గార్డెన్ పెంచుతా ఉన్నాను అక్కడ దేవుడు నిలబడి, నా కుమార్తె ఈ స్థలంలో నేనున్నాను, పోయిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదములతో నేను నింపబడుతున్నావు. మీరు నింపబడుతున్నప్పుడు మాకు గృహము లేదు, మీకు తెలుసు, మీకు అప్పుడు మా గృహం లేదు, అందరూ వెలివేశారు. ఈరోజు కోట్లు పెట్టి అయ్యగారు ఎంతో అద్భుతమైన గృహాన్ని దేవుడు ఇచ్చాడు. తేజమ వివాహం విషయంలో దేవుడు అద్భుతం జరిగించి ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వదించబడితే ఎవరు వచ్చినా కూడా అవి ఆగవు. కాకపోతే ఏంది అంటే, మనం ఒక తీర్మానం తీసుకొని ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా మళ్ళీ ఇది చూసినట్లయితే గన, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యం అంట. నువ్వు దేవుడికి ఇష్టమైతేనే ఆయనన్నీ కూడా, నీకు అసాధ్యమైనటన్నీ కూడా ఆయన సాధ్యపరుస్తాడని ఏమాత్రము సందేహం లేదు. మరి మనం చూస్తుంటే గిద్దోను అసాధ్యం అనుకున్నాడు, దేవుడు సాధ్యపరచలేదా? మోసే అసాధ్యం అనుకున్నాడు, సాధ్యపరచలేదా? నా కుమార్తె, నీకు నాకు అసాధ్యం ఉండొచ్చు, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఒకటి మనం కలిగి ఉండాలా, దేవుడి దగ్గర తీర్మానం తీసుకొని ఎప్పుడైతే నీవు నేను జీవిస్తామో, దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. ఇక్కడ మనం చూస్తే గన, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవడని నమ్మవలను కదా. ఈ రోజున దేవుడి దగ్గరికి వస్తున్నాం, కానీ నమ్మకం లేదు. దేవుడు ఉన్నాడా అని నమ్మకం లేని జీవితాలు ఎంతోమంది జీవిస్తున్నాం, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను రాసిన మాట కానీ దేవుడు రాసిన మాట, దేవుడు ఉన్నాడని నమ్మాలని మనం విశ్వాసం కలిగి రావాలనేది దేవుడు మందిరానికి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున నీవు నేను విశ్వాసం కలిగి ఉన్నామా లేదా
అనుకుందాం. ఎవరి మీదో చాకులు చెప్పవద్దు, నీ మీద నువ్వు చాకులు చెప్పుకోవద్దు. దేవుడు మందిరానికి రావాలంటే పరిగెత్తుకునే రావాలా. నువ్వు ఏమైతే ఆశ కలిగి ఉన్నావో ఆశని దేవుడు పాదాలు పెట్టి దగ్గర అడుగు. ఆ రోజున నేను నా భర్త ఎంతగానో కన్నీరు కాంచి ఉన్నాం, పైనుంచి దూకి చనిపోవాలనుకున్నాం. అయ్యగారి సాక్ష్యంలో ఎన్నోసార్లు ఈ సాక్ష్యం చెప్పను, ఇంత చెప్పలేదు కాబట్టి ఈ రోజున అనుకోకుండా నేను తండ్రి ఈ వాక్యం అయితే చెప్పాలని రాత్రికాల సమయంలో అడిగినప్పుడు దేవుడు ఈ వాక్యం బయలుపరిచి ఉన్నాడు. చూస్తున్నాం మనము. మరి ఆ రోజు కన్నీరు ఈ రోజున అనుకోవచ్చు మేము నవ్వుతున్నాము. నేను కోరుకున్నది ఒక్కటే, నేను ఎన్ని శాపాలు ఉన్నా కూడా, ఎంత భోగు భాగ్యాలు ఉన్నా అవన్నీ కూడా దేవుడియే, మావి కాదు, అన్నీ కూడా దేవుడి అనుకుంటా. మనం ఎంత ఒదిగి ఉంటామో దేవుడి దగ్గర అంత ఆశీర్వాదం మనం పొందుతూ ఉన్నాం, అంత ఆశీర్వాదం మనం పొందుతాం. అన్నీ ఉన్నాయని గొప్పలు చెప్పుకోకూడదు, అన్నీ ఉన్నాయని విరవిగకూడదు. మనము ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలోనే మనం ఉంటే ఇంకా గొప్ప ఆశీర్వాదము దేవుడు ఉంచుతాడు. మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడంట. ఈ రోజున దేవుని వెతుకువారు అతి తక్కువ మంది. ఫలం నేను ఎన్నోసార్లు నాకు సమయం ఉన్నప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరి మీద మనం ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడితే ఆయన ఫలం ఇచ్చేవాడు. నేను ఇస్తానా, ఈరోజు నేను 100 ఇస్తా నీకు, మళ్ళీ ఆ 100 నాకు తిరిగి ఇచ్చేయాలా? అదే దేవుడిస్తే తిరిగి ఇవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. అందుకే దేవుని పాదాలు బట్టి మనం అడుగుతాం. ఈ రాత్రి కాల సమయంలో మనకి ఏది అవసరం ఉందో దేవుడి దగ్గర మాత్రమే పొందుకుందాం. కింద చూసినట్లే విశ్వాసమును బట్టి నోవాహు, చూడండి నోవాహు అంట అది వరకు ముందు చూడని సంగతులన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాడు. ఎవరిని బట్టి? దేవుడు ఉన్నాడని నమ్మినాడు కాబట్టే అన్నీ కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన చూసి ఉన్నాడు. మరి ఆయన జీవితంలో చేసిన కార్యములు నీ జీవితంలో నా జీవితంలో కూడా తప్పక దేవుడు జరిగిస్తాడు. కానీ మొదటిగా ఒక మాట చెప్పాడు. ఏమాటంటే ఒక తీర్మానం కలిగి ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వారం తిరిగి వారం వస్తూ ఉన్నది, కానీ మనకు ఒక తీర్మానము లేదు. ఏదో మందిరానికి పోవాలా, రావాలా, బస్సు వస్తుంది, ఎక్కుతాం, పోతాం, పాటలు పాడతారు, వింటాం, సరదా అయిపోతుంది, వెళ్ళిపోతాం అనేలాగా మనం ఎవ్వరం ఉండకూడదు. మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా సంఘం అంటే అంత బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి. మాది కాదు ఇది, జోసఫ్ రెడ్డిది, సారమ్మది కదా సంఘము, దేవుడిది. ఇది దేవుడిది. దేవుడి సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా పాత్రలవి అనుకుంటారు. చాలామంది అనుకుంటారు వాళ్ళ సంఘానికి లేదు, వీళ్ళ సంఘం, అట్ట సంఘాలు మనం చూడకూడదు. దేవుడు ఆశీర్వాదం ఎక్కడైతే ఉంటుందో, దేవుడు ఎక్కడైతే ఫలం ఇస్తాడో, ఎక్కడైతే నువ్వు స్థిరం కలిగి ఉంటావో ఆ ఫలాన్ని పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కింద మనం చూసుకుందాం. ఈ దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు తన ఇంటి వారిని రక్షణ కొరకు. చూడండి, చాలామంది భయభక్తులు కలిగి వాక్యం చెప్తూ ఉంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇది నా కోసమేనా, ఇది నా కోసం కాదులే, ఎవరి కోసమేలే. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి మనకొచ్చి ఆయన బోధించాడు, ఆయన రాసిందంతా కూడా బైబిల్లో రాసి ఉన్నాడు. కానీ తన సేవకుని ఏర్పాట్లు మనకు బోధించడానికి ఆయన రూపంలో మన మధ్యకు వస్తాడు. అది నువ్వు ఆయన ఎవరైనా, ఇక్కడే కాదు, ఏ సంఘములైనా, ఎక్కడైనా, ఏ దైవ సేవకుడైనా, మీరు యూట్యూబ్లో విన్నా, ఎక్కడ విన్నా, ఇక్కడ సంఘంలో విన్నా, బయట సంఘాల్లో విన్నా కూడా ఒకటే మనం గమనించాలి, ఆయన చూడొద్దని మీరు ఆయనలో ఉండి పెట్టిన మాటలను మీరు రండి. నీకు ఆ మాటలు, నీ స్థితి అలా ఉంటే తండ్రి నువ్వు బయట వారికి ఎవ్వరికి చెప్పవద్దు నీ స్థితి అలా ఉందని, ఒక దేవుడికి మాత్రమే మారిపెట్టు. అయ్యా, ఈరోజు నీ దైవజనంలోంచి నాతో మాట్లాడావయ్యా, ఈ మాటలు నా కోసమే, అది నీ తీరై ఉంటే, నా తీరై ఉంటే, నాతో మాట్లాడుతుంటే, సూటిగా నాతో మాట్లాడుతుంటే, అయ్యా ఈరోజు నాతోనే నువ్వు మాట్లాడావయ్యా, నన్ను మార్చండి అయ్యా, నువ్వు తప్పక నాకు ఎవరు లేరయ్యా, ఈ మాటలు నాలో ఫలింపచేయాలయ్యా, నీ ఫలం నేను పొందుకోవాలయ్యా అని ఎవరైతే పశ్చాత్తాపడి దేవుడు మందిరంలో ప్రార్థిస్తారో వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారులు జరిగించి ఉన్నాయి. జీవం గల సంఘం 2011 సంవత్సరంలో స్టార్ట్ చేసిన నుంచి ఎంతోమంది కొల్లు మంది సంఘంలో ఉండి సాక్ష్యాలు చెప్పి ఈ రోజున మళ్ళీ వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మళ్ళీ దేవుని పూజలు
విగ్రహారాధనలో వెళ్ళి సాక్ష్యాలు మేము అనుకునే వాళ్ళము, అబ్బా వీళ్ళ ద్వారా ఆ గ్రామాలన్నీ కూడా రక్షించబడతాయి అనేవారు అయ్యారు. మా ఇద్దరికి పోట్లాట, అయ్యారికి నాకు పోట్లాట అప్పట్లో పాత బేస్మెంట్లో. అయ్యా వీళ్ళు వెళ్ళి సంఘాలన్నీ కట్టేస్తారు, వీళ్ళ అంతా వెళ్ళిపోయి అన్నారు. మనం అందరికి తలా ఒక సంఘం కట్టించేయాలా అనేవాడు. కానీ ఈ రోజున ఆ సాక్ష్యాలు ఎలా అయిపోయినాయో, వాళ్ళ జీవితాలు ఎలా వెళ్ళిపోయినాయో, మళ్ళీ పూజలు చేయడం ఆరంభించి ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఒక తీర్మానం తీసుకున్న తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా, కుటుంబం అంతా వదిలేసిన, భర్త వదిలేసిన, పిల్లలు వదిలేసిన, ఎవరు వదిలేసిన, నీ తీర్మానం మాత్రము మారకూడదు. ఎవరి రక్షణ వాళ్ళదే, నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. ఎన్ని భోగభాగ్యాలు, ఎన్ని అంతస్తులున్నా కూడా అవన్నీ అవసరంలే. దేవుడు రక్షణ నీకుంటే, దేవుడి ఏర్పాట్లను ఉంటే, భయభక్తులు కలిగిన ఉంటే దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. సేవకులు వచ్చిన ప్రతి మాట కూడా నువ్వు ఆలకించి ఆ మార్గంలో నడుస్తూ ఆ భయభక్తులు యందు నువ్వు ఉన్నట్లయితే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే ఫలాలు తప్పకుండా పొందుకుంటాం. నీ స్థితి మార్చుచున్నాడు. ఈ రోజున ఒక తీర్మానము తీసుకుంటే కన్నా ఈరోజు నీ స్థితి నా స్థితి మారుస్తున్నాడు. ఇంకా మనకి ఎవరికైతే ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా దేవుడి వెళ్దాం. ఇంకా లాస్ట్ వచ్చిన చూద్దాం. ఆ ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేశాను. చూడు, నోవాహు కంట ఆయన రక్షణ కొరకు, ఆయన ఇంటి కుటుంబం కొరకు ఏమి చేసి ఉన్నాడు? ఓడ. ఈ రోజున నీ ఇంటి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు మరి ఆయన ఓడ సిద్ధం చేస్తున్నాడు. దేని కొరకు? ఆ రక్షణ కొరకు. నువ్వు అలాంటి సిద్ధం కలిగి ఉన్నావా? నీకు నువ్వు మాత్రమే రక్షణ సరిపోతుందా? చాలామంది జీవముల సంఘంలో అనేక మంది అన్నిలే ఉన్నారు. చాలామంది అన్నిలోంచి వచ్చిన బిడ్డలే ఉన్నారు. మన రక్షణ బట్టి కాదు, కానీ మన కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావాలన్నది ఆయన ఆశిస్తున్నాడు. ఈ రోజున పక్కవారు పిలిచేదానికే మనకెంతో అభ్యంతరంగా ఉంటుంది. అవునా కదా? ఈ మధ్యకాలం చూస్తుంటే చెక్కింగ్లు వస్తూ ఉంటే బస్సుకి రమ్మంటే బస్సు ప్రాబ్లం అని, అయ్యగారు లేరు, ఒకవేళ బస్సు ఏదైనా పట్టుకుంటారని రమ్మంటే కన్నా ఎంతమంది వచ్చారో తెలుసా? 10 మంది ధైర్యం కలిగి వచ్చారు. ఈ రోజున యేసుప్రభు నమ్ముకుంటే మేము చంపేస్తామంటే పారిపోయే వాళ్ళు ఉన్నారు. పారిపోతారా లేదా? ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు విశ్వాసం ఇక్కడే తెలిసిపోతుంది. చెక్కింగ్లు అంటేనే మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం. వార్తల్లో కూడా చెప్తున్నారు, బయట ఎవ్వరు కూడా కనిపించలేదనని. విన్నారు కదా? మాలేలు కానీ ఎక్కడ కూడా వార్తల్లో చెప్తూ ఉంటారు శ్రీనాథ్ రెడ్డి. ఎవ్వరు కూడా చెక్కింగ్లన్నీ అందరూ ఇంట్లోనే కూర్చున్నారు. మనం తప్పు చేసినప్పుడు ఇంట్లో కూర్చుంటే మళ్ళీ ఒక రోజు బయటికి రామా? ఎప్పుడో ఒక రోజు బయటికి రామా? ఆ రోజు పట్టుబడమా మనమా? అదేనా మన విశ్వాసమా? మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ధైర్యం కలిగి ఉండాలా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని చెక్కింగులు వచ్చినా మన దేవుడు మనకున్న ఆయుధం మన చేతిలో ఉందని మనం ధైర్యం కలిగి ఉండాలా. ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి నీలో ఉండాలా. అప్పుడే నీకు నిజమైన రక్షణ నీలో ఉందని. మనం భయపడి మనం ఇంట్లో కూర్చున్నామనుకో, దేనికి కూడా మనము ముందుకు రాలేం. పిరికి పందలాగా ఉంటాం. మనం ఇంకా సైన్యాన్ని ఏం ముందుకు నడిపిస్తాం? అవునా కదా? ఈరోజు బంగ్లాదేశ్లో చూసినట్లయితే యూత్ అంతా కూడా ప్రధానమంత్రి పారిపోయి వచ్చింది ఇండియాకు. మరి నువ్వు జీవం గల సంఘంలో ఉంటూ మంచి ప్రార్థన పరులుగా ఉంటూ మనము ఇప్పుడు కూడా మనము భయపడకూడదు. మన దేవుడు మందిరానికి ఎన్ని చెక్కింగులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు అయినా దేవుడు మందిరానికి వచ్చి దేవుని పాదాలు పట్టి అడగాలి. మన ప్రార్థన అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండాలి. నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉండాలి. మొదలుగా సంఘానికి ఆశీర్వదకరంగా ఉండాలి. నీకు ఆశీర్వదకరంగా ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. నీ రక్షణ బట్టి నీ కుటుంబం అంతా, నీ కుటుంబాన్ని బట్టి నీ రాష్ట్రం అంతా, నీ ప్రాంతము, నీ ఏరియా అంతా కూడా మార్చబడ్డానికి ఏమాత్రము సందేహం లేదు. మనం పారిపోయే వారంగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే, అందువలన అతడు లోకము మీదికి నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతిని వారసుడయ్యాను. చూడు, మనం లోకాన్ని బట్టి ఏమవుతామంట? వారసులు అవుతాం. మనం అందుకనే లోకాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు. దేవుని బట్టి బ్రతకాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే కన్నా నీకు సహాయం కావాలన్నా కూడా, ఏది కావాలన్నా కూడా, ధాన్యాలు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, భోగభాగ్యాలు కావాలన్నా, ప్రతి కావాలన్నా దేవుడు వైపే. మోషే అలా చూస్తున్నాడు కాబట్టి ఆశీర్వాదం
పొంది ఉన్నాడు. ఇంకా మనం చూడబోతున్నాం. దానియేలు గ్రంథం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 26 3వ అధ్యాయము 13 నుంచి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రక్ మేషకును అబేద్నెగోను పట్టుకొని రాండని ఆజ్ఞయేగా, వారు ఆ మనుషులు పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను నా దేవతను పూజించలేదనియు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదని వారు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లల గురోవని పెద్ద వీణను సంపోనియను సమయములో సాగిలపడి సకల విధములకు వైద్యధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరించిన ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఒక్కడున్నాడా? షద్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేదని చింత మాకు లేదు. చూస్తూ ఉంటే ఇది కూడా ఈ అధ్యాయంలో కూడా చూస్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 26 దాకా చదువుకోండి మీరు. దీంట్లో అంతా చూస్తే గన మరి మన జీవితాల్లో ఎన్నో బంగారుతో చేయబడిన విగ్రహాలతో మనం పూజిస్తున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా అదే ఉన్నది, ప్రతిమలకు పూజిస్తున్నాం. మనం పితరులు కూడా విగ్రహాలు ఇంతకుముందుగా నేను చెప్పా, అందుకే ఈ వచనాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఈ విగ్రహాలకు పూజించినప్పుడు ఎన్నో మా జీవితాల్లో కష్టాలు జరిగినాయి. ఇక్కడ కూడా మరి చూసినట్లయితే 13వ వచనంలో అయితే షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మరి విగ్రహాలతో వారు పూజ చేసినప్పుడు వారి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నారు. అవునా కాదా? ఈరోజు అవన్నీ కూడా మనకి ఏవి కూడా ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉంది ఎవరికన్నా? ఎవరికి ప్రయోజనం లేని దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు నిజమైన దేవుని తెలుసుకోవాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా పరిశుద్ధమైన దేవుని తెలుసుకున్నప్పుడు ఎవరి ద్వారా రక్షణ కలుగుతుంది అన్నప్పుడు మరి ఆయన ద్వారా మనం అందరినీ కూడా దేవుడి సన్నిధానికి నడిపించాలన్నది ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు లేదా? ప్రతి ఒక్కరు కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీ జీవితంలో నా రోజుల్లో ఒక తీర్మానం తీసుకొని ఇక్కడికి వస్తున్నారు, దేవుడు మందిరానికి వస్తున్నారు, మరి ఇంటికి వెళ్ళి పూజలు చేస్తున్నారా లేదా? మరి చాలామంది సాక్ష్యాలు ఏం చెప్తున్నారంటే, మా కోసం మా జీవితంలో ఏమీ జరగలేదు, మేము వస్తున్నాం దేవుడు మందిరానికి, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నప్పుడు ఇక్కడ మన విగ్రహాలకే పూజ చేస్తున్నామా లేదా? చాలామంది తెలియని వాళ్ళు అన్నీ కూడా హిందూ సాంప్రదాయం, వచ్చేదేమో దేవుడు మందిరానికి, చేసేదేమో హిందూ సాంప్రదాయం. అవునా కాదా? ఇప్పుడు మనం బాప్తీసం తీసుకున్న తర్వాత మనం బొట్టు పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదా? బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది? అన్నిలు అవుతారు. బొట్టు పెట్టుకోకపోతే క్రైస్తవులు అవుతారు. అది ఎందుకంటే నేను విమర్శించలేదు, కానీ చెప్తున్నా నేను. అలాగా మనం చేసేదంతా కూడా అన్ని చారాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా దేవుడికి ఏదైతే మనం విరుద్ధంగా ఉన్నామో అయ్యే ఈ రోజున మనం చేస్తున్నాం. అప్పుడు మనం అవి చేస్తున్నప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మన అవసరాలు ఎలా తీరుతాయా? ఇప్పుడు ఆయన విగ్రహాలు పూజించొద్దన్నాడు, ఏవి కూడా చేయొద్దన్నాడు. మరి మనం చేస్తున్నది ఏది? ఆ విగ్రహాలతో సమానమే కదా. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఇవన్నీ చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున
ఇంకా చాలా ఉంది, కానీ సమయం మనకు అయిపోతే 10:30కు అంతా ముగించాలి. కానీ మరి ఈరోజు నీవు నేను ఒక తీర్మానం తీసుకుందాం. మోషే ఎలా తీసుకున్నాడు, మరి సబ్న ఎలా తీసుకున్నాడు, ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి జీవితం కలిగి ఉన్నావా? నీకు ఆశీర్వాదం కలిగి ఉండాలనుకుంటున్నావా? ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా? కానీ సంవత్సరాలు జరిగిపోతున్నాయి, ఇంకా మన జీవితంలో ఒక తీర్మానం లేదు. ఇప్పుడు వరకు నా సాక్ష్యం అంతా చెప్పాను. నా జీవితంలో జరిగిన సాక్ష్యం ఇంకేమీ లేదు. నా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. జరిగిన క్లుప్తంగా చెప్పాను. నేను ఇలా జరిగినాం, ఇలా ఆశీర్వదించబడినాం, ఇలా దేవుడి ద్వారా మాకు బయలుపరిచిన వాగ్దానము దేవుడు నెరవేర్చడం మా జీవితంలో. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఏమైతే జరిగి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే, దానియేలు గ్రంథంలో ఎవరు కూడా విగ్రహాలకు ఆరాధించకూడదు, పూజించకూడదు అనే మాటే ఇక్కడ పలికి ఉన్నది. కానీ ఆ స్థితిలో ఇంకా ఎవరైనా ఉంటే, పూజిస్తూ ఉంటే, విగ్రహాలే దేవతలని పూజిస్తూ ఉంటే, వారందరూ కూడా చేతులెత్తి జోడించి మొక్కుతున్నాను. నాకంటే ఎవరు కూడా పూజించిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ లేరు. ఎందుకంటే తెల్లవారుజామున లేసి ఎంతో ఆరాధనతో మేము చేసి ఉన్నాం. ఇంకా దేవుడు మందిరానికి రాలేకపోయి ఉంటే, వారు ఇంకా హిందువులుగా ఇక్కడ అంతా రక్షించబడిన వారు ఇండియాలో రక్షించబడలేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది అన్యులు దేవుని తెలుసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అలాంటి నిబంధనలు ఏం లేవు కాబట్టి. ఇండియాలో అయితే వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు అని తొందరగా దేవుడి దగ్గరికి రాలేరు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు నేను ఏం చేయాలంటే ఒక సాక్ష్యం చెప్పాలి. రండి దేవుడు మందిరానికి, ఒక్కసారి రండి అన్నాళ్ళు, ఒక్కసారి రండి, అప్పుడు వస్తారు దేవుడి మందిరానికి. మనం ఎలా ప్రవర్తన కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో వాళ్ళ మనసులో మార్చబడతాయి. రాగానే వాళ్ళ బస్సులో వెళ్తూ ఉంటాం మనం. ఎందుకు ఈ మాట చెప్తానంటే అల్లరి ఎక్కువైపోయిందంట మన సాల్మియా బస్సులో, హవలీ బస్సులో కదా, అల్లరి ఎక్కువైపోతుంది, మాటలు ఎక్కువైపోతుంది. కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కొత్త వారు రావాలంటే ఎవరు కూడా రారు. మన మాటలు అయ్యగారు చెప్తూ ఉంటారు, మేము సన్నిధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమను చూసి మేము మందిరానికి వెళ్ళామని ఎన్నోసార్లు చెప్పి ఉంటారు కదా. వాళ్ళ ప్రేమించే ప్రేమను బట్టి దేవుడు మందిరానికి ఉన్నాం. మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడే నాటిన మొక్క కాదు, మీరు వచ్చి దాదాపుగా మనం ఇప్పుడు 2011 నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఏం చేయాలంటే కొత్త వారు వచ్చేవారికి మీ ప్రేమను చూపించండి. దేవుడు మందిరానికి పిలిచండి. తల్లి ఏ విధంగా లాలించి మందిరానికి మనకు అన్ని పెడతాదో అలాగా మీరు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు దేవుడు మందిరానికి వస్తారు. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని వాక్యం కూడా చెప్తున్నది. మనం ఎంతగా భయం కలిగి భక్తి కలిగి దేవుడు యందు ఉంటే వచ్చిన వారు మనలో చూసి అబ్బా వీళ్ళ సంఘంలో ఇంత బాగున్నారా, ఇంత బాగా సంఘం జరుగుతుందని వాళ్ళలో కూడా ఒక మార్పు కలుగుతుంది. ఒక అమ్మాయి మొన్న శుక్రవారం దినమన పాట పాడినది, కొత్తగా వచ్చిందంటే అమ్మాయి వచ్చి పాట పాడింది. ఆ పాట పాడిన తర్వాత మళ్ళీ ఇంకొక పాస్కార్ వచ్చినప్పుడు రెండు ఆరాధనలు నేను బయటికి వెళ్ళి వస్తానే ఆ అమ్మాయి మంచి నిన్న రాత్రి ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు, యూట్యూబ్లో చూసిందేమో. రాత్రి ఫోన్ చేసింది. నేను ఇక చేసి చర్చి నుంచి టీపోతా ఆ రాత్రి చేసింది. అమ్మ ఈ మార్గ యూట్యూబ్లో నా పాట వచ్చేసింది, మొన్న రాలేదని ఫోన్ చేసింది. నేను ఇంటి దగ్గర ఆ అమ్మాయిది నర్సాపూర్ అంట, కొత్తగా వచ్చింది. అమ్మాయి గవర్నమెంట్ జాబ్, ఇండియాలో గవర్నమెంట్ జాబ్ అయ్యి తన భర్త నువ్వు నా దగ్గరే ఉండాలని ఇది తీసుకొని వచ్చి కోయిట్ ఇంట్లోకి వీసా తీసి ఉన్నాడంట. కానీ అమ్మ నేను మంచి సింగర్ అమ్మ, నేను బాగా పాడతాను, దేవుళ్ళో నాకు ఉండాలని ఇష్టము, దేవుళ్ళు ఆరాధించాలంటే ఇష్టము అని చెప్పినది. అప్పుడు చెప్పింటే అమ్మాయి ఆరాధన ఫస్ట్ టైం కోయిట్లో వచ్చి తట్టుకోలేకపోతుందంటే పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడుతుంది, ఆత్మతో నింపబడుతుంది అని చెప్పి నేను బయటకు వచ్చేసరికి రాజా బ్రదర్ వచ్చి పిలిచాడు. అమ్మ పడిపోయిందంటే అప్పటికి వెళ్ళేటప్పటికి ప్రార్థన చేసేసరికి అమ్మాయి ఫోన్ చేసింది, ఈరోజు నేను వచ్చి సంవత్సరం అయింది తల్లి, మరి ఈరోజు నేను పొందిన అనుభూతి, సంఘంలో పొందిన అనుభూతి నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా అని ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి మాట్లాడినది. చూడండి దేవుడు ఎందుకంటే అలాంటి సాక్ష్యాలు కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో ఎక్కిలుగా ఎక్కిలు చేస్తూ ఉంటే దేవుడు మందిరంలో నూతనంగా వచ్చేవారు ఎలా మార్చబడతారు. ఇది ఒకరు చెప్తే కాదు, కానీ మనం తెలుసుకొని మన ప్రవర్తన పిలుచుకొచ్చేవారు అయినా మన మాటల ద్వారా బస్సులో వెళ్ళేటప్పుడు అయినా మనం చేయవలసిన ప్రార్థన ఒకటి, దేవుడు మందిరానికి వెళుతూ ఉన్నామా తండ్రి, నీ మందిరానికి మేము వెళ్తున్నామయ్యా, ఈరోజున మందిరంలో అనేక మంది జనంగా రావాలి నా తండ్రి, అట్టి ప్రార్థన మా ఆరాధన అద్భుతంగా జరగాలి, ఆశ్చర్యకరంగా జరగాలి తండ్రి అని బస్సులో ఒకరు వెంబడి ఒకరు ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. చూడు నూతనంగా వచ్చినది మన సంఘానికి వెళ్ళమని చెప్పి ఉన్నారు. ఆ అమ్మాయిని దేవుడు అప్పుడే పట్టుకున్నాడు ఆరాధనలో. ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యము
అమ్మాయి నిజంగా చెప్తా ఉంటే నా కళ్ళీళ్ళు కారిపోయినాయి. ఆ అమ్మాయి కష్టపడి మంచి ఉద్యోగం, మంచి శాలరీ అంట, అక్కడ 50,000 జీతం వదులుకొని భర్త కోసము ఈ దేశానికి వచ్చింది. కానీ కోయిట ఇంట్లో ఉన్నాను కానీ నాకు మనశ్శాంతి లేదు. నాకు దేవుడు అక్కడ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో దేవుడు బాగా బలంగా వాడబడుతుంది. బిడ్డ ఇక్కడ వచ్చి పడేస్తే ఆ బిడ్డ తపన ఎక్కడ ఉండింది తెలుసా? దేవుడి యందు ఉండింది. దేవుళ్ళు ఎదగాలని తపన, దేవుడి దగ్గర ఉండాలని, భయభక్తులు కలిగి జీవించాలని తపన. కానీ రాలేని పరిస్థితుల్లో కోయిట ఇంట్లో ఉంది. వస్తే భర్త తిడతాడు, రాకపోతే తన బాధ. కానీ ఈ రోజున నీవు నేను బయట ఇచ్చిన దేవునికి మనం మందిరంలోకి వచ్చి దేవుళ్ళు వాడబడుతున్నామా? మన సమయాన్ని వ్యర్థపరచుకుంటున్నాం. కానీ వాళ్ళు సమయం లేక కోయిటి గృహంలో కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు నీవు నేను సమయం ఉండి కూడా వ్యర్థంగా టైము పోగొట్టుకుంటున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీకు చాలామందికి తెలియదు, ఈ విషయాలు ఏమేమి జరుగుతున్నాయి సంఘంలో తెలియదు. ఇలా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యాలు జరిగిస్తున్నాడు. ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారు, ఎంతో ఆయన అనుభవంలో పొందుతున్నారు, ఆయన ఆత్మ పొందుతున్నారు. కానీ నీవు నేను పొందుతున్నామా లేదా? ఆ అనుభవం మనకు ఉందా లేదా? అది చూసుకోవాలి. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆత్మ ఉండాలా, ఆయన అభిషేకం ఉండాలా. అప్పుడే ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తప్పకుండా నీకు నాకు ఇస్తాడు. నిజంగా నేను అదే అనుభవం, నాకు అనుభవం. నేను ఎవ్వరికి భయపడిన ఒక దేవుడికి మాత్రం భయపడతా. అయ్యగారికి చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే శ్యామల ఈ సమస్య అంటాడు. నేనంట నువ్వు భయపడక కట్టుండు, ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం జరిగిస్తాడంట. నిజంగా నాకు ఏ విషయంలో కూడా భయం లేదు. దేవుడి చిత్తం ఏంటో ఆయన మన చిత్తం ఎరిగినవాడు కాబట్టి, నీ చిత్తం ఏంటో దేవుడు ఎరుగున్నాడు కాబట్టి నువ్వు ఎటువంటి చెక్కింగ్లకు వచ్చినా దేనికి భయపడకాకు. మనము సీదాగా ఉన్నప్పుడు, భయభక్తి కలిగినప్పుడు, దేవుడిలో ఉన్నప్పుడు, దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు ఆయనకి తెలీదా? నీ గురించి తెలుసు, సమస్తం తెలుసు. అప్పుడు నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. మరి మోషే జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, గిద్దెని జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి ఎస్తేరు చూస్తే అన్న జీవితంలో గర్భఫలము లేనప్పుడు మరి ఎక్కడ అంగలార్చిందామా? మందిరంలో అంగలార్చింది. దేవుడు ఆమె జీవితంలో కార్యం జరిగించలేదా? మరి వాళ్ళ జీవితంలో ఎంతోమంది భక్తులు జీవితాల్లో దేవుడు, హిజ్కియా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమంది భక్తులు బైబిల్లో ఉన్నది. దావీదు జీవితంలో ఈరోజు ఆదికాండంలో చూస్తే దావీదు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దావీదు జీవితంలో. మరి నీ జీవితంలో, నా జీవితంలో జరిగించాడా? తప్పకుండా జరిగిస్తాడు. కానీ దీనికి అంతటికి ఒక పరిష్కారం ఏంటంటే ఒక తీర్మానం. ఈరోజు వాక్యం అదే, మూల వాక్యం అదే. ఈరోజు ఒక తీర్మానం తీసుకొని దేవుడు మందిరంలో, తండ్రి ఇదివరకు ఎలా జరిగిపోయిందో, ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయో, ఈ రోజున ఒక తీర్మానం తీసుకుంటున్నాను. నీ ఫలం నేను పొందాలా, నీ ఐశ్వర్యం నేను పొందాలని ఎవరైతే తీర్మానం తీసుకొని అడుగుతారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగును గాక. ఆమె అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకొని హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనానికి స్తుతులు స్తోత్రములనైనా. ఒక తీర్మానం అనే మూలవాక్యం పెట్టావు నా తండ్రి. ఈ రోజున మా కుటుంబాలు మేము కూడానైనా జీవము గల సంఘంలో ఒక తీర్మానం తీసుకొని ప్రభా మేము ఉండాలనుకుంటున్నామయ్యా. భయభక్తులు కలిగి ఉండాలనుకుంటున్నామయ్యా. నీ భయమును భక్తిని మాలో ఉంచమడుగుచున్నాను, నీ ధైర్యాన్ని మాలో నింపమడుగుచున్నానయ్యా. ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడానైనా మహిమగల ఈ గ్రహాలకు పూజించొద్దు అన్నావు నా తండ్రి. పంచలోహాలకు కాదునైనా, విగ్రహాలకు కాదు కానీ ప్రభా నిజమైన దేవుడికి నీకు మొరపెడుతున్నాము నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి కొన్ని మాటలు మాతో మాట్లాడిన దేవా, ఇంకా ఎంతో ఉన్నప్పుడు కూడా నా తండ్రి నువ్వు ఏ విధముగా చిత్తము మా పట్ల ఎరిగి ఉన్నావో నీ బిడ్డల పట్ల ఆ చిత్తము నెరవేర్చండి నాయన. బిడ్డలు తెలుసో చేసిన ప్రతి విషయం కూడా నువ్వు ఈ దినమును విడుదల చేయబోతున్నా దేవా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు. బిడ్డల జీవము గల సంఘంలో ఏ బిడ్డలు ఏ పాత్రగా వాడబడుతున్నారో వారిపై నీ కృపణించండి. నీ కార్యములు వారి జీవితంలో జరిగించండి. నువ్వు అద్భుతాలు చేయగల దేవుడునైనా, నువ్వు ఆశ్చర్యకాలు చేయగల దేవుడునైనా, ఐశ్వర్యములు ఇచ్చే దేవుడునైనా, ఫలం ఇచ్చే దేవుడు నువ్వు నా తండ్రి. వారికి అట్టి ఆశీర్వాదములతో ఈ దినం నింపుతున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాదశాలకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము పగడబడుచున్న నా దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం. ఈ పునర్ధన ఆదివార దినమునైన ప్రారంభం నుంచి ఇంతవరకు నీ ఆత్మ స్వాధీనంలో నడిపించిన నా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినము నువ్వు మహిమ పొందినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన దేవా, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు. సంఘానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతున్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు. నా అక్టోబర్ 3వ తారీఖు నా తండ్రి యానివర్సరీ జరగబోతుండగా నా తండ్రి, ఏ బిడ్డలైతే ఈ దేశానికి రావాలో, సంఘంలోంచి ఏ బిడ్డలైతే ఇండియా దేశం వెళ్ళి ఉన్నారో ప్రభా, వారందరూ తిరిగి రావడానికి నీ కృపను దయచేస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ చిత్తమైతేనైనా అనిల్ వీసా విషయంలో, రాజు వీసా విషయంలో, ఇంకొక రాజు వీసా విషయంలో, రాజాబాబు వీసా విషయంలో అద్భుతము చేయండి నైనా, ఆశ్చర్యకరము జరిగించండి. తొందరగా వీసా రావడానికి నీ కృపను దయచేస్తున్న దేవా, నైనా అడుగుదానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదంతో నింపుతామని వాగ్దానము చేసిన దేవుడినైనా, నీ బిడ్డల వీసాల విషయంలో అప్లై చేసి ఉండగా నా తండ్రి, వీసాలు తొందరగా రావడానికి ప్రభా, మా మధ్యలో రావడానికి ప్రభా, నీ కృపను దయచేస్తున్న దేవా. వ్యక్తిగతంగా చేస్తున్నాం, సంఘంగా ప్రార్థిస్తున్నాం, ఆలస్యం వద్దునైనా అద్భుతం మాత్రమే చూడాలి నా తండ్రి. వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములైనా. ఏ బిడ్డలకైతే అనారోగ్యం ఉన్నదో వారందరికీ కూడా సంపూర్ణమైన విడుదల ఇస్తున్న దేవా. నిన్న రాత్రి కాలసం ఉపవాస ప్రార్థనలో ప్రభా, అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థించినావు ప్రభా. ఈ దినం అనేక మందిని సాక్షిగా నింపుకున్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములనైనా. బిడ్డ అన్నమ్మను జ్ఞాపకం చేసుకోండి, అరవింద్ని జ్ఞాపకం చేసుకోండి, జోసఫ్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన విడుదల దయచేయండి. వీరికున్న బలహీనతలు నజరేయుడైన యేసు నామములో విడుదల చేయబోతున్నది. యేసుని పవర్ విడుదల చేయండి నా తండ్రి. ప్రతి బలహీన నుంచి విడుదల ఇస్తాను వాగ్దానము చేసిన దేవుడు, ఈ భూలోకానికి స్వస్థపరిచే దేవుడుగా నువ్వు వచ్చావయ్యా. సంపూర్ణమైన విడుదల దయచేస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములైనా. సంఘంలో ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో ప్రభా, రుణ బాధల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి, సహాయము దయచేయండి. ఎవరైతే కాదు మన సూడు మార్చుకోవాలనుకుంటున్నారు ప్రభా, ఆ బిడ్డల విషయంలో అద్భుతము చేయండి నైనా. జీవం గల సంఘంలో గొప్ప సాక్షిగా బిడ్డలు ఉంచండి నా తండ్రి. వారి విడనాడొచ్చిన కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి పిల్లల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు ప్రభా, వారి హృదయంలో ఒక రక్షణని మార్గంలోకి నడిపించండి నా తండ్రి. మారు మనసు దయచేయండి నా తండ్రి, పశ్చాత్తాపము దయచేయండి నా తండ్రి. నీ రాకడకు జీవం గల సంఘం ఎత్తబడాలంటారు ప్రభా. ఈ దేశం కానీ దేశములు నా తండ్రి, ఈ ఎడారి దేశములనైనా, ఈ భయంకరమైన దేశముల నా తండ్రి ఎంతో నశించిపోతున్నారు ప్రభా. వెతికి రక్షించిన అయినా జీవం గల సంఘంలో చేరుస్తామని వాగ్దానము చేసిన దేవుడినైనా, మాట తప్పే దేవుడు కాదునైనా. మాటకు మేము అడుగుచున్నామయ్యా, విసుకకు మేము అడుగుచున్నామయ్యా, కన్నీటితో మేము అడుగుచున్నానయ్యా. శాఖోపశాఖలుగా జీవము గల సంఘం విస్తరించాలి నా తండ్రి. అట్టి కార్యములు సంఘములు జరిగిస్తున్న దేవా, నీకు స్తోత్రములనైనా. పాస్టర్ ఫెలోషిప్ను ఆశీర్వదించండి అయ్యా, దీవించండి నా తండ్రి. వస్తున్న సేవకులు దీవించండి అయ్యా, వారి సంఘాల్లో ఆశీర్వదించండి అయ్యా, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా, ఈ కోవిడ్ దేశం క్రైస్తవ దేశంగా మార్చబడాలంటే నా తండ్రి ఉద్యమం రగిలించాలి నా తండ్రి. అన్ని సంఘాలు నీ ఉద్యమం రగిలించబడాలి నా తండ్రి. అట్టిగా సేవకులు వాడుకుంటున్న దేవా, సేవకులకు అందరు కూడా నైనా నాయకులుగా నువ్వు ఎంచుకున్నావు అయ్యా. జోసఫ్ రెడ్డి గారికి నా తండ్రి, ఆ బిడ్డ పట్ల నీ కార్యములు జరిగించండి అయ్యా. బిడ్డ ఏమైతే అడుగుతున్నాడో ప్రభా, సమస్త కార్యం విషయంలో జరిగిస్తున్న దేవా. ఈ అమ్మ చుట్టూ కంచి వేయండి నా తండ్రి. బిడ్డ ఎవరికైతే వీసాలు పంపిస్తున్నాడు ప్రభా, వారి వీసాల విషయంలో, వారి మెడికల్ విషయంలో, ప్రతి విషయంలో నీ కార్యములు జరగనివ్వండి నా తండ్రి. అట్టి కార్యములు జరిగిస్తున్న దేవా. అక్కడ వర్కర్స్లను ఉండబడుకున్నానయ్యా, శాంతి సమాధానం కలిగి అక్కడ పని చేయాలయ్యా. యజమానికి నమ్మకంగా పని చేయాలనైనా. అక్కడ జరుగుతాను, ఇక్కడ మేము సేవ చేయగలుగుతాము నా తండ్రి. దినదినం అభివృద్ధిలోకి నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములనైనా. సర్వోన్నతుడైన దేవుడునైనా, సర్వశక్తిమంతుడు నా తండ్రి, నీ కార్యములు జరిగిస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములనైనా. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకు ఏది అవసరం పెరిగిన దేవుడునైనా, ప్రతి అవసరత యేసు నామములో విడుదల చేయబోతున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములైనా. నైనా పేటగొట్టే బిడ్డకు నా తండ్రి జ్వరం అని చెప్పున్నారు ప్రభా. ఆ బిడ్డ పేరైతే నాకు తెలియదు కానీ ప్రభా, నువ్వు ఎరిగిన దేవుడు నా తండ్రి. వచ్చే శుక్రవారం నా తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి అయ్యా. నీ చిత్తమైతే వచ్చే శుక్రవారం నా తండ్రి ఆ బిడ్డ వచ్చి నీ మందిరానికి రావాలనైనా, నీ సాక్షిగా ఉండాలి నా తండ్రి. ఆ బిడ్డకున్న సమస్యలన్నీ కూడా యేసు నామములో విడుదల చేయండి నా తండ్రి.
సహాయము దయచేస్తున్న దేవా నీకు వందనానికి స్తుతులు స్తోత్రాలనైనా. ఇంకా ఎంతమంది అనితను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి అయ్యా. కెవిన్కి ఈరోజు పుట్టినరోజు అని చెప్పినదో ప్రభా, తన భార్య చెప్పినది ప్రభా, ఆ బిడ్డకి ఇచ్చిన నూతన దయా కిరీటమును బట్టినైనా నీకు వందనానికి స్తుతులు స్తోత్రమునైనా. బిడ్డ శిరీషాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగ విషయంలో అద్భుతము చేయండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీ కృపతోని మీరు కార్యములు జరిగించండి నా తండ్రి. అన్నాను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘం అంతటి కూడా నా తండ్రి, వారి తండ్రి నా తండ్రి జ్ఞాపకార్థ కుటుంబంలోనైనా నువ్వు అద్భుతము చేసావయ్యా. నువ్వు ఆశ్చర్యకరము జరిగించావయ్యా. సంఘం అంతటి కూడా నైనా అరటి పళ్ళు తీసుకుని వచ్చింది ప్రభా. ఆ కుటుంబాలను ఎత్తుపట్టుకొని ప్రభా, ఎవరైతే నా తండ్రి వివాహ విషయంలో అద్భుతము చేయండి నైనా, ఆశ్చర్యకరము జరిగించండి నా తండ్రి. నేనైనా వధువుని సిద్ధపరచండి నా తండ్రి. మరి డిఎస్తరము ప్రయాణ విషయంలో కూడా నా తండ్రి, రిటర్న్ ప్రయాణం వస్తుండగా నా తండ్రి కార్యంలో జరిగించండి. బిడ్డ సరళను జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థత విడుదల ఇచ్చేయండి నాయన. ఎంతమంది బిడ్డలతో జీవం గల సంఘంలో ఉండే బిడ్డలు ఇండియా దేశం వెళ్ళి ఉన్నారు. వారి పనులన్నీ చక్కబెట్టుకొని ప్రభా మా మధ్యలోకి వచ్చి జీవం గల సంఘంలో గొప్ప సాక్షిగా నా తండ్రి బిడ్డ కుమారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సులభగత బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక మంది బిడ్డలు వెళ్ళి ఉన్నారు అయ్యా. ఎంతమంది అయితే అక్కమా లేక నా తండ్రి ఇండియా దేశం వెళ్ళి ఉన్నారు ప్రభా. వారు పాస్పోర్ట్ విషయంలో ప్రతి విషయంలోనైనా, పీసీసీ విషయంలో ప్రతి విషయంలో ఈ దేశం వచ్చి జీవం గల సంఘంలో సాక్షిగా ఉన్నంత వరకునైనా వారి పని బాటలు అన్ని సహాయం దయచేస్తున్న దేవా నీకు వందనానికి స్తుతులు స్తోత్రమునైనా. బిడ్డ రాకడ జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి. వెంకట్రావు అనే బిడ్డ నా తండ్రి ఇండియా దేశం ప్రయాణంలో ఉండుచున్నాడన్న ప్రభా. తన గమ్యం చేరేంతవరకునైనా, తన కుటుంబం చేరేంతవరకునైనా నువ్వు కాపుదలిస్తున్న దేవా నీకు వందనానికి స్తోత్రం. బిడ్డ దాసుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రసాద్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రాజు బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా దీన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విజయబాబాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మోజస్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోయిర్ వారిని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసాలకు జ్ఞాపకం చేసుకో. ఈ మందిరంలో ఎవరైతే అడుగు పెట్టినారో వారందరికీ కూడా నైనా నీ ఆశీర్వాదమైన ఫలములు దయచేస్తున్న దేవా నీకు వందనానికి స్తుతులు స్తోత్రం. ఇద్దరు మేము ఒక తీర్మానం తీసుకొని ప్రభా ముందుకు సాగుతున్నాం ప్రభా. మా తీర్మానంలో ఎటువంటి మార్పులు లేకుండా నా తండ్రి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నాయినా అనేక మంది నీ మందిరానికి నడిపించే బిడ్డలుగా ఈ జీవం గల సంఘమును మమ్మల్ని నింపుతున్నందుకునైనా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.